శివాజీ ఇతను ఒక మూర్ఖుడు అని చెప్పుకోవచ్చు. ఇతనికి రాజకీయం గురించి ఏమీ తెలియదు, కానీ అన్నీ తెలిసినట్టు మాట్లాడుతుంటాడు. వైసీపీ వాళ్ళని పేటీఎం బ్యాచ్ అంటాడు, కానీ ఇతనే పెద్ద పేటీఎం. ఇతనికి రాజకీయాల గురించి తెలియకపోయినా ఇతను రాజకీయాల గురించి మాట్లాడతాడు. అది కూడా చంద్రబాబు నాయుడు పైన ఈగ వాళ్ళనివ్వడు చంద్రబాబు నాయుడు పైన. ఈయన అమరావతి గురించి మాట్లాడుతున్నాడు. ఏమి తెలుసని నీకు అమరావతి గురించి మాట్లాడుతున్నావు? సినిమా రిలీజ్ అవుతా ఉంది. సినిమా రిలీజ్ అయ్యే ముందు నోరు మూసుకుని గమ్మనే ఉంటే ఆ నిర్మాతకి 4 రూపాయలు వస్తాయి. నువ్వు వాగే పిచ్చి వాగుడు వల్ల ఆ నిర్మాత కూడా నష్టం. ఇప్పుడు ఒక వర్గం ప్రేక్షకులు నిన్ను పూర్తిగా చూడరు. అసలు నెగిటివ్ ట్రోల్స్ ఎక్కువగా చేస్తారు నీ పైన. సినిమా బాగున్నా కానీ బాగలేదు అంటారు. ప్రజలదేముంది? వాళ్ళ అభిమాన నాయకుడిని ఏదైనా మాట్లాడితే నిన్ను నీ సినిమాలను కూడా వాళ్ళు పూర్తిగా చూడటం నిలిపేస్తారు. ఆ నిర్మాత నెత్తిన గుడ్డేసుకుని పోవాలి నీలాంటి వాడిని పెట్టి సినిమాలు తీస్తే. రాజకీయం గురించి నీకేం తెలుసయ్యా? అమరావతి గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? చంద్రబాబు గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఎందుకు విమర్శిస్తున్నావు? పేదరిక నిర్మూలన కోసం, పేదల కోసం విద్య వైద్య రంగాలకు సంస్కరణలు తీసుకొచ్చి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి, ప్రభుత్వ ఉద్యోగాలు 5-6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి, ఓడరేవులు నిర్మాణాలు చేపట్టి, రైతుల కోసం ఉచితంగా ఈ-క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ ఇవ్వటమే కాకుండా వాళ్ళకు గిట్టుబాటు ధరలు కల్పించి, అటు వ్యవసాయదారుల్ని, ఇటు నిరుద్యోగుల్ని, అటు ప్రజల్ని అందరినీ కూడా సమానంగా చూస్తూ, పార్టీలకు అతీతంగా అర్హుడైన ప్రతి పేదవాడికి కూడా డీబీటీల ద్వారా డబ్బులు 2.70 లక్షల కోట్లు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా 2.70 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లు, పేదల అకౌంట్లు వేసిన నాయకుడు ఎవడు కూడా లేడు. 2 సంవత్సరాల కరోనా కష్టకాలం అయినా ఆదాయాన్ని సృష్టించాడు. ఏ రోజు కూడా రాష్ట్రం అప్పుల పాలైపోయిందని చెప్పలేదు. చంద్రబాబు నాయుడు లాగా ఏడవలేదు. కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే 3 లక్షల కోట్లు అప్పు చేశాడు. చంద్రబాబు లాగా అబద్ధాలు ఏ రోజు చెప్పలేదు. రాష్ట్ర అప్పులు ఇంతున్నాయి అంతున్నాయని. చంద్రబాబు లాగా తిరుమల లడ్డూలో కల్తీని కలిసిందని ఏ రోజు అబద్ధపు ప్రచారాలు చేయలేదు. ఏ రోజు మతాలను రెచ్చగొడుతూ అసెంబ్లీలో ప్రసంగాలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి. నీకు ఏం తెలుసని రాజకీయ అజ్ఞానివి నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. మన దగ్గర ఒక ఇల్లు కట్టుకోవాలంటే మన దగ్గర కొంత డబ్బు పెట్టుకుని ఒక 20% 30% అప్పు చేస్తాం. ఒక ఇల్లు కట్టాలంటేనే చేతిలో రూపాయి లేకపోయినా నేను అమరావతి రాజధాని ఖాళీ బీడు భూముల్లో కడతాను, అది కూడా 1,00,000 ఎకరాల్లో కడతాను అంటున్న వ్యక్తిని పోయి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. ఒక రాజకీయ అజ్ఞానికి నీలాంటి పనికిమాలినోడు సపోర్ట్ చేస్తున్నాడు. 450 కోట్లు నీళ్లు తోడేదానికి ఖర్చు పెట్టాడు. ఒక టెంపరీ సచివాలయానికి 1150 కోట్ల పైనే ఖర్చు పెట్టాడు. అటువంటి వ్యక్తి చంద్రబాబుని ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ కేవలం 20 నెలల్లో 3 లక్షల కోట్లు అప్పు చేసిన వ్యక్తిని నెత్తిన పెట్టుకొని పొగుడుతావు. అమరావతి గురించి నువ్వు మాట్లాడతావు. అమరావతి రైతులకి ఇప్పటికి కూడా న్యాయం జరగలేదు. ఏడుస్తున్నారు ఆ రైతులు. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు. మా భూములు మాకు ఇచ్చేసేయండి, లేకపోతే న్యాయం చేయండి అని అడుగుతున్నారు. ఏం తెలిసిన మాట్లాడుతున్నావు అమరావతి గురించి? నువ్వు ఒక రాజకీయ అజ్ఞానివి, మూర్ఖత్వం గల మనిషివి నువ్వు. ఇప్పుడు నీ సినిమా రిలీజ్ అవుతూ ఉంటే ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది నీకు? ఆ నిర్మాత నిన్ను పెట్టి సినిమా తీసినందుకు నెత్తిన గుడ్డేసుకుని అతను రోడ్లపైకి రావాలి. నీలాంటి మూర్ఖులు రాజకీయం తెలీదు, పేదరిక నిర్మూలన అంటే తెలీదు, విద్య అంటే తెలీదు, వైద్యం అంటే తెలీదు, ప్రభుత్వ బడులు అంటే నీలాంటి వాళ్ళకి అసలు తెలియదు. చంద్రబాబు నాయుడు ఏ రోజైనా ప్రభుత్వ బడులను కానీ ప్రభుత్వ ఆసుపత్రులను కానీ పట్టించుకున్నాడా? తెలుసా నీకు రాజకీయం? ఏం మాట్లాడుతున్నావు శివాజీ నువ్వు? నీకు ఏం తెలుసని రాజకీయం గురించి మాట్లాడుతున్నావు? ఆపేసే. ఇంకా నీ జీవితమే కాదు పక్కన వాళ్ళ జీవితాన్ని కూడా నువ్వు నాశనం చేస్తావు.